ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి విశాఖ నగరం నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ సంస్థని స్థాపించారు ఆర్కే గారు. అదే ఆర్కా ఎలైట్స్. అయితే ఒక చిన్న సంస్థగా మొదలైన తన ప్రయాణం నేడు ప్రత్యేకంగా వందల మందికి, పరోక్షంగా వేల మందికి ఉపాధి అందించే స్థాయికి ఎదిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఆర్కే గారు ప్రస్తుతం అయితే విశాఖ ట్రూత్ స్టూడియోకి వచ్చారు. ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నించారు. నమస్కారం సార్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎక్కడో విశాఖలో ఒక మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ రంగంలో నెంబర్ 1 స్థాయిలో ఈరోజు మీ సంస్థ నిలబెట్టారు. ఈ జర్నీ ఎలా సాగింది సార్? అంటే ఏ జర్నీ అయినా స్టార్ట్ అయ్యేటప్పుడు జర్నీ నుంచి స్టార్ట్ అవుతామండి. అంటే మనం నేర్చుకునే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు మనం ఎదుర్కొని, ఎన్నో ప్రెజర్స్ని మనం తట్టుకొని, మన గమ్యాన్ని మనం చేరాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక ప్యాషన్గా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకు కానీ, లేకపోతే మన పుట్టిన ఊరికి కానీ, మనం ఉన్నటువంటి ప్రాంతానికి కానీ, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్ అందరికీ కూడా మనం ఒక మార్గదర్శకంగా నిలబడాలనుకున్నప్పుడు చాలా రకాల ప్రజలు అయితే మనం ఎదుర్కోవాలండి. చాలా కష్ట నష్టాలను అయితే మనం చూడాలి. సో ఈ క్రమంలో మనం రాటుదేలుతూ మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అన్నది ఏదో రోజు వస్తుంది. అంటే మన సిన్సియారిటీ మనం కాపాడుద్ది, మన విజన్నే మనం ముందుకు తీసుకెళ్తుంది. ఏం చేసినా సరే ప్యాషనేట్గా మనం నలుగురు గురించి మనం ఆలోచించి ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మనం జనాలకు ఒక మంచి చేయాలి, ఒక మంచి కార్యక్రమంలో మనం పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో కానీ మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఆ రోజు నుంచి ఈ రోజు ప్రయాణంలో కూడా ఇవి ఇప్పటికీ మేము నేర్చుకుంటూనే ఉన్నాం. ఏ ఫండమెంటల్స్ని కూడా మేము దేన్ని కూడా డీవేట్ చేయకుండా ఒక సక్సెస్ విషయంలో మేము వెళ్తున్నాం ఈ రోజునంటే అది మా ఊరు కానీ, లేదా మా ప్రాంతం కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీస్ కానీ, ఎస్పెషల్లీ మా టీం మెంబర్స్ కానీ కృషి వల్ల ఈరోజు ఈ స్థాయికి అయితే ఆర్కే ఎలైట్ రావడం జరిగిందండి. అసలు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్ ఈ ప్రయాణంలో? అంటే నేర్చుకునే క్రమంలో ఎట్లా ఉంటుందని అంటే నేను ఒక 10 years బ్యాంకర్ సెక్టార్, ఇన్సూరెన్స్ సెక్టార్లో చేసి వచ్చాను. అది కార్పొరేట్ సెక్టారు. కానీ మనం అంటే రియల్ ఎస్టేట్ ట్రాక్ రాబోతులోకి ఏమవుతుందంటే ఇందులో అప్పుడు వానమాల కింద లెక్కను మనకి. సో దీనికి ఏమవుతుందంటే చాలా వరకు సైకిల్ని మనం అమ్మాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు లీగల్గా దానికి గ్యారంటీ లేకపోవటం, అయితే పై స్థాయి వ్యక్తులు, పెద్ద పెద్ద కంపెనీలు మనల్ని అమ్మాలని అనుకున్నప్పుడు మనం దాన్ని పూర్తిగా దాని ప్రాజెక్ట్ గురించి వివరాలు తెలియకపోయినా సరే మనం చేసి జాబ్లోని మనం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చూసుకోకుండా మనం మార్కెట్లోకి వెళ్ళి సో ఎవరైతే ఉంటారో జనాలందరికీ కూడా మనం దాన్ని గురించి చెప్పి కట్టించడాలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి టైంకి రిజిస్ట్రేషన్స్ కాకపోవటం, లేదంటే డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవటం, కొన్ని లీగల్ ఇష్యూస్ రావటం, అట్లాగే మనం నమ్ముకొచ్చిన టీములకి కొన్ని రకాలుగా మనం ఏమీ చేయలేనటువంటి హెల్ప్లెస్ పొజిషన్. వాళ్ళు ఏంటంటే ఒక కెరీర్ కింద తీసుకొని డెవలప్ అవ్వాలని వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్న ఇష్యూస్ వల్ల ఏంటంటే టైంకి వాళ్ళకి జీతాలు ఇవన్నీ లేకపోవటం, లేకపోతే మనం కష్టపడి ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళిన తర్వాత అది టైంకి డెవలప్మెంట్ కాకపోవడం, టైంకి రిజిస్ట్రేషన్స్ కాకపోవడం, కష్టపడిన దానికి ఫలితం రాకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయండి. సో దాన్ని మనం ఎదుర్కోవాలి. ఒక పక్కన కంపెనీని మనం మేనేజ్ చేయాలి, కంపెనీని మనం తగ్గట్టు మన తాలూకా ఏదైతే మనం కలలు కంటున్నాం ఆ ప్రపంచానికి వెళ్ళేటప్పుడు కంపెనీ నుంచి కన్విన్స్ చేయాలి. అట్లాగే మనం నమ్ముకున్నటువంటి ఎవరైతే జనాలు డబ్బులు కడతారో వాళ్ళకి మనం 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇవ్వాలి. సేమ్ టైం మనల్ని నమ్ముకొచ్చినటువంటి మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ భవిష్యత్తుని దృష్టి పెట్టుకుని పనిచేయాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్గా కానీ, లేదనుకుంటే ఈ బిజినెస్ పర్పస్ కానీ, లేదంటే మనకు ఆపోజిషన్ ఉన్నటువంటి కంపెనీల వాళ్ళు కానీ ఏ చిన్న తప్పు జరిగినా సరే దాన్ని భూతద్దులో చూపించి మనల్ని కిందకి లాగే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవన్నిటిని తట్టుకొని అయితే మనం ముందుకెళ్ళాలి. సో కానీ ఆ బలం ఎట్లా వస్తుందంటే మన వాళ్ళ గురించి మనం చేస్తున్నప్పుడు, మనం చేసి పని మంచిదైనప్పుడు డెఫినెట్గా మనం అయితే కొంత కష్టమైనా సరే మనం నిలబడగలిగితే మాత్రం ఒక మంచి పొజిషన్స్కి వెళ్ళి ఒక మంచి జీవితాన్ని అయితే మనం అందరికీ ఇవ్వగలుగుతామండి మనం. సో అదే మేము చేస్తున్నాం సార్. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఆర్కే ప్రాపర్టీస్ సంబంధించి మీరు దుబాయ్ కూడా వెళ్ళారు. అసలు ఏం చేశారు సార్ అసలు దుబాయ్లో? అంటే యాక్చువల్గా ఏమవుతుందనంటే జనరల్గా మేము ఒక ఇన్సూరెన్స్ బ్యాంకర్ సెక్టార్ నుంచి నేను రియల్ ఎస్టేట్కి వచ్చి 7-8 years అయ్యిందండి. సో మేమున్న మా పాత కెరీర్లు ఏంటంటే ఈ ప్రొఫెషనల్గా చూసిన ఎంఎన్సీ కల్చర్లోని ఇట్లాంటి పీపుల్ ఎవరు కూడా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళరు. రియల్ ఎస్టేట్లో జస్ట్ ఏదో ఒక నామినల్ పీపులే వర్క్ చేస్తారు అన్నది ఒకటి. రెండోది మనం చేసే పని మంచిదైనప్పుడు, మన ప్రాజెక్ట్ మంచిదైనప్పుడు, మన ఉద్దేశం మంచిదైనప్పుడు ఖచ్చితంగా మనం ఒక నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, హైదరాబాద్, ఇండియాలోనే కాదండి, మనం అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా మన మంచి ప్రోడక్ట్ అయితే మాత్రం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే ఈరోజు ఇండియాలోని ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఫస్ట్ పొజిషన్లో ఉంది. దట్టు మన హైదరాబాద్, వైజాగ్ అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. మన తెలుగు వాళ్ళందరికీ కూడా, తెలుగు వాళ్ళనే కాదండి, ఇండియాలో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వస్తే ఎగెనిస్ట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే షేర్ మార్కెట్ ఉంది, కమ్యూనిటీస్ ఉంది, గోల్డ్ ఉంది, అట్లాగే ఫైనాన్స్ ఉంది, చిట్స్ ఉన్నాయి.
ఏ అగెనెస్ట్ దేంతో చూసుకున్నా సరే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ప్రోడక్ట్ అండి. అంటే వాళ్ళ జీవితాంతం కష్టపడిన డబ్బుల్ని వాళ్ళు ఒకసారి మన మాట నమ్మి ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని థాట్తో ఉంటారు కాబట్టి, సో మంది మంచిదైనప్పుడు, మన ప్రోడక్ట్ మంచిదైనప్పుడు, మనం అనుకున్న ఉద్దేశం మంచిదైనప్పుడు, మనం ఇండియాలోనే కాదండి, మనం దుబాయ్నే కాదండి, దుబాయ్, ఒమన్ అండ్ సింగపూర్ అండ్ రీసెంట్గా మలేషియా కూడా కంప్లీట్ చేసాం. యూఎస్ వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ యూకే కూడా వెళ్తున్నామండి. అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ప్రతి దాంట్లో కూడా మనం వెళ్ళి కొంత వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు ఏ రకంగా సెక్యూర్డ్గా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవాలన్న దాని గురించి మనం ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇస్తామండి. అంటే ఎవరైనా డబ్బులు సంపాదించుకుని వాళ్ళు తిరిగి ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేకపోతే సెక్యూరిటీ పర్పస్లో యూజ్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, లేదంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు లైఫ్ సెక్యూర్గా ఉండడం గురించి, అంటే ఎంత కష్టపడి అందరినీ వదిలి అంత దూరం ఉన్నప్పుడు ఒక ఫైనాన్షియల్ గ్యారంటీ ఇస్తూ ఒక మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా సెక్యూర్డ్గా ఉంటుంది, లీగల్గా ఎంత కరెక్ట్గా ఉంటుంది అన్నది మనం చెప్పగలిగితే ఎక్కడి నుంచి అయినా సరే ఇన్వెస్ట్మెంట్ తేవచ్చు అండి. మేము ఇప్పుడు చేసే పని అదేనండి. మనం ఒక మంచి దాంట్లో వెళ్తున్నప్పుడు మనం ఎన్ఆర్ఐస్ని కూడా మనం కాంటాక్ట్ చేసి, ఎన్ఆర్ఐ బిజినెస్ అనేది మేము చేసి రెగ్యులర్ బిజినెస్లో 25 to 30% ఆఫ్ బిజినెస్ ఎన్ఆర్ఐ బిజినెస్ వస్తుంది. ఓకే. సో అందువల్ల సక్సెస్ఫుల్గా మేము అబ్రాడ్లో ఆల్ కంట్రీస్ మనం కవర్ చేస్తున్నాం. మన కమ్యూనిటీస్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నాయి మనకి. అదొక సక్సెస్ అండి, అది కూడా మాకు. అంటే ఒకప్పుడు రియల్ బూమ్ అనేవాళ్ళని, ఇప్పుడు రియల్ దందా అవుతుంది. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఎక్కడ పప్పులో కాల్ వేస్తున్నారంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి అనేక రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కాల్ చేస్తూ ఉంటారు, ఫ్లాట్ తీసుకొని. చాలామందికి తీసుకోవాలని కూడా ఉంటుంది. కానీ ఒక క్లయింట్గా లేదంటే ఒక కస్టమర్ ఫ్లాట్ తీసుకోవాలంటే అసలు ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో అయితే తను మోసపోయే పరిస్థితి ఉండదు. మంచి క్వశ్చన్ అడిగారు పిట్టు గారు. అంటే మేము చూస్తుంటామండి, ఈరోజు పుట్టగొడుగులాగా ఎక్కడ పడితే అక్కడ చిన్న స్థాయి, పెద్ద స్థాయి చాలా కంపెనీలు మార్కెట్లోకి రావడం జరిగినాయండి. అంటే బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతుంటుందో దానికి తగ్గట్టు లూప్ లైన్లు కూడా వెతుక్కొని చాలా కంపెనీలు, ఫ్రాడ్ కంపెనీలు మార్కెట్లోకి రావడం జరుగుతుంది. బేసిక్ ఏంటంటే వీళ్ళు జనాల తాలూకా ఇంట్రెస్ట్ మీద, జనాల తాలూకా మైండ్ సెట్ మీద, సో వాళ్ళ తాలూకా సెంటిమెంట్ మీద పని చేసుకొని డబ్బులు సంపాదించుకున్న ఉద్దేశంతో చాలా కంపెనీలు ఈరోజు పుట్టగొడుగులా రావడం జరిగినాయి. వీళ్ళు ఇచ్చే ఆఫర్లు కూడా ఎలా ఉంటాయంటే అండి, మీకు 1 yearలో 2 yearsలోనే డబుల్ అయిపోద్ది, లేదా మంత్లీ మీకు ఇంత ఇన్కమ్ వచ్చేస్తుంది, లేదంటే మీరు ఒక 5 సంవత్సరాలు ఆగితే మీకు ఉన్నటువంటి భూమిలో కొన్ని రకాల మొక్కలు వేసి మీకు కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేస్తాయని చేసి చెప్తారండి. ఇట్లాంటివన్నీ ట్రాష్ అండి, ఇవన్నీ మనం నమ్మడానికి లేదు. ఎందుకంటే ఓపెన్ ప్లాట్స్లో మనం జాగ్రత్త ఎక్కడ ట్రాప్ అవుతుంటారంటే అత్యాశకు పోయి ట్రాప్ అవుతారండి. అంటే ఇది జనాల మైండ్ సెట్తో వీళ్ళందరూ గేమ్ ఆడుతూ ఉంటారు. సో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్తో ఉన్నటువంటి, ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి హెచ్ఎండి అప్రూవల్ ఉంటుంది, సపోజ్ మన వైజాగ్ అనుకోండి విఎంఆర్డి అప్రూవల్ ఉంటుంది, దీంతోపాటు రేరా అప్రూవల్, అండ్ బ్యాంక్స్ కూడా దీనికి ఫైనాన్స్ చేస్తున్నాయి లోన్స్. అంటే అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా లేదా అది చెక్ చేసుకోవాలి. దీంతోపాటు 30 సంవత్సరాలు లింక్ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ మనం ప్రాపర్టీకి వెళ్ళేటప్పుడు ఒక ఈసీ మనం తీసుకొని అది ఆ కంపెనీ పేరు ఉందా లేదన్నది మనం తీసుకోవాలి. అన్ని రకాలుగా తీసుకొని మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 4 to 5 years స్పాన్ పెట్టుకోవాలి. అంటే డబుల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే, అంతకన్నా ముందు కూడా డబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ బట్ మనం 4 to 5 years అనేది షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ అంటే 10 years, లాంగ్ టర్మ్ అంటే 15 to 20 years అండి. ఈ రకంగా మనం ఎప్పటికీ మనం డబ్బులు అవసరం అవుతాయన్న దాని మీద మనం డబ్బులు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంతేగాని మనం అత్యాశకు పోయి, లేదంటే కొన్ని రకాల స్కీములకు పోయి, లేదంటే మన మంత్లీ ఇంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందని పోయి ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్ సైట్స్ అనేది మార్కెట్లో అమ్మేస్తున్నారండి. చాలామంది వాళ్ళు కట్టించడం, డబ్బులు సంపాదించుకోవడం, వెళ్ళిపోవడం అండి. ఇట్లాంటిన్నింటికి కూడా పులి స్టాప్ పడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆర్కాయల్ అనేటువంటి సంస్థ మేము దేంతో టైప్ అయినా సరే దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు లీగల్గా అన్ని సైట్లు ఉన్నాయో లేదో చూసుకొని, అన్నింటికి లోన్ గ్యారెంటీస్ ఉన్నాయో లేదో చూసుకొని, దాంతోపాటు డెవలప్మెంట్స్ కూడా ఎలా అవుతున్నాయి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఎంత రిటర్న్ మంచిగా ఇవ్వగలిగారు, ఎంత సర్వీస్ ఇవ్వగలిగారు అన్నది మేము చూసుకొని అప్పుడు మేము ప్రాజెక్ట్స్ అన్ని టేకప్ చేస్తాం. అంటే కస్టమర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బులు పెట్టేటప్పుడు ఎట్లయితే ఆలోచిస్తారో దానికన్నా ముందుగానే మేము ఇదంతా కూడా ఒక 3 to 6 months మా లీగల్ టీం అంతా కూడా సర్వే చేసి అంతా ఓకే అనుకుంటే ప్రాజెక్ట్స్ మేము టేకప్ చేస్తాం. ఈరోజు 100లో చూసినట్టయితే 90 మంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చెప్తున్నారు. చదువుకున్న వాళ్ళు కానివచ్చు, చదువు లేని వాళ్ళు కానీ. కానీ చాలామంది ఒక నెలకి 2 నెలలకి కింద పడిపోతున్న పరిస్థితి ఉంది. అసలు ఇందులో సక్సెస్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు పక్కన పెడితే అసలు రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఎటువంటి క్రైటీరియా ఫాలో అవ్వాలి?
సో జనరల్గా ఏమవుతుందంటే మనం రియల్ ఎస్టేట్లోకి రావాలనుకున్నప్పుడు అంటే ఎవరో ఒకరు మనం ఇన్స్పైర్ చేస్తుంటారు. అంటే మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మనకు తెలిసిన వాళ్ళు, మన ఊరు వాళ్ళు ఎవరో రియల్ ఎస్టేట్లో మంచిగా సెట్ అయ్యి మంచిగా డబ్బులు సంపాదించుకున్నారు. ఎస్, మనం కూడా ఇందులో వస్తే డబ్బులు సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వస్తారు. దట్ ఈస్ గుడ్ అండ్ బట్ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి టైం ఎట్లా అయిపోయిందని అంటే అంత ఇన్స్టెంట్ అంత ఫాస్ట్గా అయిపోవాలి. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే ఆ సక్సెస్ వెనక ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎంత వర్క్ చేసి ఉంటాడు, ఎంత లాస్ అయ్యి ఉంటాడు. ఇప్పుడు నేను అరౌండ్ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్కి వచ్చి నియర్ బై 10 years అయింది. దానికి ముందు 10 years బ్యాంక్ సెక్టర్ చేశాను, హైయర్ పొజిషన్స్ చేశాను. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ పొజిషన్ రావడానికి నా ఆర్కాలైట్ కంపెనీ స్టార్ట్ చేసి 3 years అయింది. 16 years వర్క్ చేశాను దీని మీద. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని వర్క్. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాల ప్రజలు, ఎంతో డబ్బు లాస్ అయ్యాం. ఎన్నో కంపెనీలతో మనం జాయిన్ అయ్యి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ చేసుకొని ఈరోజు ఒక మంచి ప్యాత్లోకి వచ్చి కరెక్ట్గా ఒక సిస్టమ్ రెడీ చేసి మనం వర్క్ చేస్తున్నాం. కానీ చాలా వరకు చాలామంది ఏం చేస్తుంటారంటే అండి ఆ ఎదిగిన క్రమాన్ని గుర్తుపెట్టుకోరండి. వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళిపోయారు, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు, మనం ఇమీడియట్గా విత్ ఇన్ ద మంత్స్లోనో లేదంటే డేస్లోనో మనం ఆ పొజిషన్కి వెళ్ళిపోవాలని చెప్పి చాలామంది ఆ రకంగా తప్పుదోవకి వెళ్తుంటారు. ఆ టైంలో ఏం చేస్తుంటారంటే వీళ్ళు డబ్బులు సంపాదించమే మోటివేషన్ కింద పెట్టుకుంటారు. కానీ వేరేగా రేపొద్దున ఫర్దర్గా వీళ్ళు మనం నమ్మి కట్టినప్పుడు వాళ్ళకి రేపొద్దున సర్వీస్ ఎలా చేయాలి, ఏం చేయాలని మైండ్లో పెట్టుకోరండి. అంటే హెవీ కాంపిటీషన్ అయిపోయిందండి. ఈ 3 yearsలో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు సార్ ఆర్కాలైట్ నుంచి 3 yearsలో more than 5 projects చేసామండి. మోర్ దెన్ 5 projects చేసాం. అండ్ సాటిస్ఫైడ్ కస్టమర్ అరౌండ్ ఇప్పుడు మాకు ఒక 1500 people వరకు ఉన్నారండి. మోర్ దెన్ 1500 అండి. అండ్ మేము ఎప్రిషియేషన్ కూడా మేము చేసినటువంటి హైదరాబాద్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా నియర్ బై ఎవ్రీ ఇయర్ కూడా 40 to 50% ఆఫ్ ఎప్రిషియేషన్ తీసుకొచ్చి ఇచ్చామండి. డెవలప్మెంట్స్ కూడా అంతే ఫాస్ట్గా మేము చేస్తున్నామండి. ప్రెజెంట్స్ అంతా ఇప్పుడు హైదరాబాద్ సర్కిల్లోనే చేశారు సార్ ఇప్పటి వరకు? అంటే ప్రీవియస్ నేను నా కెరీర్ స్టార్ట్ అవడం వైజాగ్ స్టార్ట్ అయ్యిందండి. వైజాగ్ నేను ఒక 3 years చేసి అప్పుడు నేను హైదరాబాద్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి వెళ్ళి అక్కడ నేను పూర్తిగా ఉండిపోవాల్సిన పరిస్థితి అండి. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ. చాలా బిగ్గర్ గ్రూప్స్తో మా టైఅప్ అండి. హైదరాబాద్లోనే టైకూన్ గ్రూప్స్ టాప్ 1 గ్రూప్తో వాస్వి గ్రూప్ అని ఉంది. దాంతో ఓపెన్ ప్లాట్ డివిజన్ అంతా కూడా నేనే టేకప్ చేస్తున్నానండి. నియర్ బై అక్కడ మేము వాస్వితో టైఅప్ 300 acres అండి. ద కాస్టింగ్ ఆఫ్ అరౌండ్ 800 crores ప్రాజెక్ట్స్ మేము డీల్ చేస్తున్నాం. దెన్ ఇప్పుడు వైజాగ్ అన్నది ఎప్పటికి కూడా మన సొంత ఊరు, మనం రచ్చగెలిచాం, ఎంటగెళ్ళాలి, ల్యాండ్ అవుతారు వైజాగ్, ల్యాండ్ అవ్వాలని అనుకుని ఏదో. సార్ నేను కంపేర్ విత్ హైదరాబాద్ అండ్ వైజాగ్ చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. హైదరాబాద్కి ఇక్కడ రాజధాని పోయిన తర్వాత అంటే మరలా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ రాజధాని ఉన్నదేమో క్లారిటీ వచ్చేసింది. భూమి కాస్త ధూమ్ అయిపోయింది, పడిపోయిన పరిస్థితి ఉంది. వైజాగ్లో ప్రస్తుతం రియల్ పరిస్థితి ఎలా ఉందంటే పెద్దగా ఏమీ లేదు. మరి అవన్నీ పక్కన పెట్టి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సక్సెస్ అవుదాం అనుకుంటున్నారా? డెఫినెట్గా సక్సెస్ అవుతామండి. అంటే మనం చేపట్టి కార్యక్రమం మంచిదై ఉండి మనం చెప్పగలిగింది క్లియర్గా చెప్పగలిగితే అది గవర్నమెంట్స్తో మార్కెట్తో పెద్ద సంబంధం ఉండదు. వెనెవర్ మేము న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాద్లో ఎలక్షన్స్ ముందు ఒక 6 months ముందు మేము స్టార్ట్ చేస్తామండి. అందరూ ఏమన్నారంటే ఎలక్షన్స్ టైంలో ఈ టైంలో మీరు స్టార్ట్ చేస్తే అంత మార్కెట్ ఉండదు, ఎలక్షన్ అయిన తర్వాత 6 months వరకు ఉండదు, కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. కానీ బట్ ఎలక్షన్స్ అని కొంత పార్ట్ అండి, 1 or 2 months ఉంటుంది. సో బిజినెస్ అనేది ఎప్పటికీ నడుస్తుంది. అదే హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ అండి, వరల్డ్లోనే ది బెస్ట్ సిటీ కింద ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్. డెఫినెట్గా వర్కౌట్ అయ్యింది, చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. సేమ్ ఇంకా వైజాగ్ అన్నానంటారా, ఓకే కొంతవరకు క్యాపిటల్స్ గురించి వాటి గురించి చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్లో అయితే వైజాగ్ అనేది ఎప్పుడు కూడా అంటే మరీ అగ్రెసివ్గా పోయినా మళ్ళీ డౌన్ అయిపోకుండా ఫ్లాట్గా బిజినెస్ అయితే ఎప్పుడు వెళ్తుందండి. అంటే వైజాగ్కి బిజినెస్ కావడానికి ఇక్కడ ప్రత్యేకంగా క్యాపిటల్ ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద సంస్థలు వచ్చి సీల్ అయిపోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ అంతా కామ్ గోయింగ్ పీపుల్, పీస్ఫుల్గా వెళ్ళాలి, పీస్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్న థాట్తో వెళ్తారు. కాబట్టి వైజాగ్ అనేది చాలామందికి డ్రీమ్ సిటీ అండి, ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో. సో అట్లా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సార్ మార్కెట్ డౌన్ అయింది తగ్గిపోయింది అన్నది కాదండి, మార్కెట్ నడుస్తుందండి. కాకపోతే మనం ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుని రకరకాల స్కీములు పెట్టేసి దానికి ఏం తలాతోక లేకుండా ఏదేదో మనం చెప్పేసి గ్యారంటీస్ కానీ లీగాలిటీ కానీ లేకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులకి డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది. కానీ కాస్త కూస్తో మంచి లీగల్గా ఉన్నటువంటి మంచి టీమ్స్కి అయితే బిజినెస్ అయితే అవుతుందండి. బిజినెస్ అవ్వకపోవడం అంటే ఏం లేదు. ఎందుకంటే ఈరోజు మన ఇండియన్ సైకాలజీ ప్రకారం మనం డబ్బులు సంపాదించిన తర్వాత డబ్బులు అయితే ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలండి. ఇప్పుడు మొదటిసారిగా మీకు చెప్పినట్టు మిగిలిన ఎగైనెస్ట్ రిమైనింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూసుకుంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ లైక్ ఏ గోల్డ్ మైన్ అండి. డెఫినెట్గా అది మన ఇండియన్ హెరిటేజ్లో కూడా ఉందండి. ఇట్స్ ఏ సెంటిమెంట్. అంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. దానికి ముందు నాంది ఏంటంటే చిన్నగా ఒక ల్యాండ్ను చిన్న సైట్ని కొనుక్కొని కొన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. ఎవరు వద్దనకపోయినా సరే
ఆ పని అయితే ఆగదండి. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం వైజాగ్లో కూడా ల్యాండ్ చేసి ఇక్కడ కూడా మంచిగా బిజినెస్ చేయాలనేటువంటి థాట్తో చేసి పీపుల్ ఉన్నారండి. కాకపోతే మీరు అన్నట్టు అందరూ చేసేద్దామనే ఉద్దేశంతో వచ్చి రకరకాలుగా వాళ్ళు ఫ్రాడ్స్ దాంట్లోని స్కామ్స్ దాంట్లో ఇరుక్కుపోయి కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే, కానీ బట్ మంచి ప్రాజెక్ట్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుందండి. మంచి టీమ్స్ ఎప్పుడు కూడా మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. మనం ఏదో డబ్బే సంపాదించాలని చేయం కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా మనతో పాటు మనం నమ్ముకున్న వాళ్ళు ఎదగాలన్నటువంటి మైండ్ సెట్ ఉంటే ఎక్కడైనా సరే మనం బిజినెస్ చేయొచ్చు సార్. మనం సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో రేవంత్ గారు సీఎం అయిన తర్వాత హైడ్రా అనేది ఒక మంచి ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. అంటే చెరువులు కాపాడదని ప్రధాన ఉద్దేశం. కానీ ఇప్పుడు హైడ్రా పేరు చెప్తే ఇటు రియల్ ఎస్టేట్ కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటారు? మంచి క్వశ్చన్ కితి గారు. చాలామంది ఏంటంటే హైదరాబాద్ చాలా ఫాస్ట్గా వెళ్ళే బిజినెస్ ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి హైడ్రా పెట్టి ఇట్లా చేశారని చెప్పేసి చాలామంది ఏదో బిజినెస్ డౌన్ అయిపోయింది, లేకపోతే మార్కెట్ ఇది అయిపోయింది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అడుగుతుంటారు. ఈవెన్ మా కస్టమర్స్ కూడా సార్ మార్కెట్ లేదు సార్ ఏం కొంటామని అడిగేటోళ్ళు కొంతమంది ఉన్నారు, లేదంటే ఇంకా తగ్గించి అడిగేటోళ్ళు ఉన్నారు. కానీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఏదైతే ఈరోజు తాలూకా హైడ్రా అన్నది ఉందో అది గుడ్ డెసిషన్ అండి. అంటే ఎందుకంటానంటే అండి, మనం హైదరాబాద్ వరకు వదిలేద్దాం లేదా వైజాగ్ వరకు వదిలేద్దామండి. ఈరోజు మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవుట్ ఆఫ్ కంట్రీస్లో వర్క్ చేసి వాళ్ళు కూడా డబ్బులు పెట్టడం జరుగుతుంది. అండ్ హైదరాబాద్లో ఏంటంటే మొత్తం ఆల్ స్టేట్స్ నుంచి బిజినెస్ వస్తుంది. ఒక్క హైదరాబాద్ పీపులే కొంటారని కాదు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కూడా అక్కడ వచ్చి జాబ్స్ చేస్తారు, కూడా అందరూ కొంటారు. ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ మనకు రావాలని అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, వాళ్ళు 3 సంవత్సరాలతో 5 సంవత్సరాల తర్వాత వస్తారు. అక్కడ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండి అన్ని లీగల్గా కరెక్ట్గా ఉంటేనే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు. ఈరోజు హైడ్రా అనేది ఏంటంటే ఈ చెరువులకు సంబంధించి FTL పరిధి ఏదైతే ఉంటుందో ఆ బఫర్ జోన్స్ ఏవైతే అందులో కట్టకుండా పైన కట్టుకోవాలి. ఎప్పటికైనా సరే ప్రాబ్లం అవుతుంది. రీసెంట్గా మీరు చూశారు, లైక్ మన చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఈవెన్ హైదరాబాద్ కానీ, అంటే వర్షాలు బాగా పడినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయి చెరువుల్లో వాటర్ ఇంకిపోవడానికి అవకాశం లేక ఈరోజు కమ్యూనిటీస్లోకి ఇళ్ళలోకి వచ్చిన పరిస్థితి ఏదో ఒక కార్యక్రమం చేయాలని ఉంటుంది. కానీ బట్ మేము వెళ్ళి ఎవరికి చేయాలి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగో మాకు తెలియదండి. అమౌంట్ మిస్యూజ్ అవుతుందో తెలియదు, మాకు అంత టైం దొరకదు. సో మీలాంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మీరు ఈ సొసైటీకి ఏదో చేయాలనే ఉద్దేశంతో మీరు ఎప్పుడైతే దీన్ని స్టార్ట్ చేసి మీరు పని కట్టుకుని దీని గురించి మాట్లాడటం జరిగిందో, సో మాకు అంటే మేము చేయటం అనేది గొప్ప కాదండి. ఒక రకంగా మేము ఎలా ఫీల్ అవుతున్నాం అంటే ఈరోజు మీ న్యూస్ ఛానల్ ద్వారా, మీ ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా, మీ ద్వారా మాకు అవకాశం కల్పించబడిందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము అదే అనుకుంటామండి. ఎందుకంటే చాలామంది అవకాశం తీసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదండి. కానీ ఈరోజు అవకాశం మాకు వచ్చిందంటే మీరు పట్టుబట్టి దీన్ని ప్రమోషన్స్ చేసి దీన్ని వాళ్ళకి ఏదో మంచి చేయాలని చెప్పేసి మీరు అనుకున్నారు. సో మీ ద్వారా మాకు అవకాశం వచ్చింది. ఫస్ట్ మేము ఏదన్నా చెప్పాలి థ్యాంక్స్ అనుకుంటే అందరికన్నా ముందు మీ ట్రూత్ న్యూస్ ఛానల్ ఉన్నటువంటి మీకు కానీ మీ టీమ్స్ కానీ మేము దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఇప్పుడైనా కాదండి, ఎప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడూ ఉంటామండి. మీరు డౌట్ అవసరం లేదు, మీరు 5 times 10 times అని కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి. సో మేము ఒకటే పెట్టుకున్నామండి. సో మా సంస్థ ఒక మంచి కార్యక్రమాలు చేపట్టాలి, కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వాలి, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు జీవితాంతం ఉపయోగపడేలా ఉండాలి, ఒక మంచి పని చేయాల కార్యక్రమంతో మేము ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తామండి. ఇటు కస్టమర్స్ కావచ్చు, లేదా మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా టీం మెంబర్స్ కావచ్చు, వాళ్ళకి మంచి చేస్తూ మనకున్న దాంట్లో ఒక 5% అయినా సరే ఇట్లాంటి డివోషనల్ యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి మనం ఆర్ఫన్ పీపుల్కి సపోర్ట్ చేయడం కానీ, అంటే ఈ సంవత్సరం స్టార్ట్ చేయకముందు కూడా మేము ఇండివిజువల్గా చేసేటోళ్ళం. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ వాటికి కూడా మేము వెళ్ళి మా పిల్లల సెలబ్రేషన్స్ కూడా అన్నీ చేసేటోళ్ళమి. లక్కీగా మీలాంటి పీపుల్ మాకు టచ్ అయ్యారు. సో డెఫినెట్గా మీరు ఇదేనే కాదండి, ఎట్లాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలు ఏమున్నా సరే మా ఆర్కేఎల్ఐ టీం అయితే మాత్రం ముందుంటుందండి. అందులో మీరు ఏమాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు, సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి. ఇప్పుడు వైజాగ్లో ఎక్కడ మొదలు పెట్టబోతున్నారు సార్ ఫస్ట్ ప్రాజెక్ట్ మీది? యాక్చువల్గా వైజాగ్లో అంటే లాస్ట్ 6 months నుంచి మేము దీని మీద వర్కౌట్ చేస్తున్నామండి. సో బేసిక్గా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మేము లెజెండ్ గ్రూప్ నుంచి వర్క్ చేస్తున్నామండి. అయితే ప్రాజెక్ట్స్ మావి అయిపోయినాయి, కొత్త ప్రాజెక్ట్స్ నుంచి ఆల్రెడీ సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, కానీ ఆ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో మనం మళ్ళీ ఇప్పుడు రీబ్యాక్ అయ్యి మళ్ళీ వైజాగ్లోని గ్రాండ్గా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. మనం హైదరాబాద్లో ఎట్లయితే మొమెంటం సెట్ చేసామో అట్లా మనం చేయాలని అనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా శాన్ గ్రూప్ అని చెప్పేసి రాజు గారు ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు, ఎన్నో ప్రాజెక్టులు చేశారండి. చాలా మంచి ప్రాజెక్టులు, చాలా మంచి లొకేషన్స్లో ఒక ప్యాషనెట్గా చేశారండి. ఇప్పుడు నేను ఈ సెర్చింగ్లో ఏమైందంటే ఆయనకి నాకు పరిచయం అయిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఎస్ మనం ఇట్లాంటి పీపుల్తో మనం అసోసియేట్ అయ్యి వైజాగ్లో స్టార్ట్ చేస్తే
ఆయనకున్న ప్యాషన్కి, ఆయనకున్నటువంటి ల్యాండ్ బ్యాంక్కి, ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్కి మనం కూడా మనకు తగ్గట్టు, మన కంపెనీకి తగ్గట్టు కార్యక్రమాలు మొదలుపెట్టి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు శాన్ గ్రూప్తో టైఅప్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రాజెక్ట్స్ అయితే 9 ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయండి. సో మెయిన్ ప్రాజెక్ట్స్ అయితే మనకి మన అనకాపల్లి దాటిన తర్వాత తాళపాలెం దగ్గర హైవేలోనే ఒక 50 ఎకరాస్ ప్రాజెక్ట్ ఉందండి. టోటల్ అది 200 ఎకరాస్ అండి. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కింద ఒక థీమ్ బేస్డ్ కాన్సెప్ట్ మీద దాన్ని వెల్లాస్ కానీ, లేదంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ మనం కట్టి దాంట్లో మనం ఈరోజు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ప్లానింగ్ పెట్టుకున్నామండి. అది ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దాంట్లో ఎక్స్టెన్షన్ కూడా తీసుకొస్తున్నామండి. దాంతోపాటు మనకు భోగాపురం అండి. భోగాపురం దగ్గర కూడా చాలా మంచి ప్రాజెక్టు, మంచి థీమ్తో తీసుకొస్తున్నామండి. అంటే ఫర్దర్గా మన ఎయిర్పోర్ట్ రెడీ అయ్యే టైంకి మంచి రిటర్న్ వచ్చేలాగా మంచి గ్యారంటీతో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్ని మనం అక్కడ చేస్తున్నాము. దీంతోపాటు మనకి శ్రీకాకుళం నర్సన్నపేట దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందండి, అండ్ బీచ్ నానుకున్న ఒక ప్రాజెక్ట్ ఉందండి. దీస్ ఆర్ ద మెయిన్ ప్రాజెక్ట్స్ అనమాట. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా మీకు త్వరలో మీ టీం ద్వారా ఒకసారి నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా వచ్చి అట్లన్నీ చెక్ చేసుకొని మీకు అన్నీ కరెక్ట్ అని అనిపించినప్పుడు డెఫినెట్లీ మీరు ముందుకు వద్దరుగానండి. మేము కూడా దానిపై స్టోరీస్ వేస్తాము. ఖచ్చితంగా మీరు జెన్యున్గా చేస్తున్నారంటే మీడియా తరఫున మీకు 100% సపోర్ట్ ఉంటుంది. సార్, 1 మోర్ పర్సనల్ క్వశ్చన్, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. అగైన్ బ్యాక్ టు హోమ్ టౌన్ అంటే నర్సీపట్నం వస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి అయితే ఒక సాధారణ వ్యక్తిగా వెళ్ళారు, నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒక మంచి బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్గా మళ్ళీ హోమ్ టౌన్కి వస్తూ ఉన్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో? యాక్చువల్గా ఏమవుతుందంటే పొలిటికల్ ఎంట్రీ మనం ఇచ్చామనంటే ఏమవుతుందంటే అండి, కొంతమంది పీపుల్తోనే మనం అసోసియేట్ అయ్యి వర్క్ చేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడు నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో టీడీపీలో మెయిన్ లీడర్స్ ఉన్నారు, అండ్ వైసీపీలో మెయిన్ లీడర్స్ ఉన్నారు, జనసేనలో ఉన్నారండి. సో నాకు అందరితోని క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. ఎవరు ఎక్కువ తక్కువ కాదు, అందరినీ అదే మూమెంట్లో, అంటే మేము చిన్న స్థాయి నుంచి ఏమీ లేనప్పుడు ఏ స్థాయి నుంచి మేము అందరం ఫ్రెండ్స్గా ఉన్నాము, ఎప్పటికి కూడా అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అందరూ కూడా టాప్ లెవెల్ లీడర్స్ అండి, మండల స్థాయి, జిల్లా స్థాయి వ్యక్తులు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్స్, ఇట్లా అందరూ ఉన్నారండి. సో మనం చేసేది బిజినెస్, దానివల్ల అంటే పొలిటికల్గా నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. సో మా తాలూకా ఫ్రెండ్ సర్కిల్లో, మా ఫ్యామిలీ సర్కిల్లో ఎవరు పొలిటికల్గా ఎదిగినా సరే సపోర్ట్ చేస్తాం. ఏదైనా సరే చివరిగా మంచి అయితే జరగాలండి. మన వల్ల ఒకళ్ళ వల్ల బాధపడకూడదు. మనం ఈ సంస్థని, ఆర్కైలెటిక్ సంస్థని ఇంకా ఎన్నో శాఖల కింద మనం దాన్ని తీసుకొని వెళ్ళి ఎంతోమంది చదువుకున్న వాళ్ళకి, ఎంతోమంది ఒక మంచి విజన్తో ఈరోజు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబులు లేకుండా ఉన్నటువంటి పీపుల్కి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలబడి వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆనందాన్ని, వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీని, వాళ్ళ ద్వారా ఇంకొక 10 మందికి జాబ్ ఉపయోగపడేలా చేయాలనేది నా తరపు ఉద్దేశం అండి. సారీ టు సే దట్ పొలిటికల్ మీద అసలు నో ఇంట్రెస్ట్ అండి. ఓకే, ఫైనల్ క్వశ్చన్ సార్. ఒకప్పుడు ఫ్లాట్స్ కొనుక్కోవాలంటే సిటీ పరిధిలోనే చాలామంది ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మారుతున్న జీవన విధానం, కరోనా తర్వాత చాలామంది రిటైర్ అయిన తర్వాత పల్లెటూరులో ఉండాలి, హోమ్ టౌన్స్లో ఉండాలని గ్రామాలపై చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు దృష్టి పెడుతున్న పరిస్థితుంది. అలాంటి మీరు దీన్ని సిటీకే పరిమితం చేస్తారా, లేదన్నా రానున్న రోజుల్లో గ్రామాల్లో కూడా మన ఆర్కైలైట్ నుంచి చేసే అవకాశం ఉంది? డెఫినెట్గా ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు సిటీస్లో కొనుక్కుంటుంటే ఏంటంటే మన రూరల్ ఏరియాలోని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళ పిల్లలు సిటీలో స్టాండర్డ్ అయ్యి జాబులు వచ్చిన తర్వాత వాళ్ళు సిటీలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే మన ఇండియాలో మెయిన్ మేజర్ సిటీ చూసుకున్నా, లైక్ విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, కాకినాడ, హైదరాబాదు, ఈ మేజర్ సిటీస్ వచ్చి వర్క్ చేస్తారు. నాది రూరల్ నేపథ్యం, మీది ఆ రూరల్ నేపథ్యం, కానీ ఈరోజు ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాం. కానీ సేమ్ టైం ఏమవుతుందంటే అండి, ఎప్పుడు కూడా ఇది ఒక సైకిల్ లాంటిదండి. సో మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో తిరిగి అక్కడికి వస్తూనే ఉంటాం. ఇది లైఫ్ సైకిల్లో అదొక ఇదండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈరోజు బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే సొంత ఊళ్ళ మీద ఉన్నటువంటి మక్కువతోని ఆ లైఫ్ స్టైల్ విలేజ్ని మనం ఎక్కడ కూడా పోగొట్టుకోకూడదు. ఆ విలేజ్ స్టైల్ కాన్సెప్ట్ని మనం దగ్గరగా రీచ్ అవ్వాలి. అండ్ అగ్రికల్చర్ పరంగా కానీ ఇవన్నీ కూడా, అంటే ఇవన్నీ దూరం అయిపోయినాయండి. మన పిల్లలకి ఇవన్నీ తెలియవు, మనం కొంతవరకు తెలుసు, మన పిల్లలకు పూర్తిగా తెలియదండి. కాకపోతే ఆ న్యాచురాలిటీని కానీ, ఆ తాలూకా ఊరు ఉన్నటువంటి ఫీలింగ్ కానీ మనం మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని కాన్సెప్ట్లు ఆల్రెడీ మేము హైదరాబాద్లో స్టార్ట్ చేస్తామండి. డెఫినెట్గా వైజాగ్లో కూడా ఇప్పుడు నర్సీపట్నం కానీ, లేదా చోడవరం కానీ, ఎట్లాంటి కొన్ని ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల కూడా దీన్ని తీసుకొని వెళ్ళి, అంటే మేము ఎక్కడెక్కడ ఉంటారండి, వాళ్ళకి ఈరికి ఒకసారో ఎప్పుడో మధ్యలో ఒకసారి వస్తారు. ఎన్ఆర్ఎస్ అయితే 2 years 3 yearsకి వస్తారు. అట్లీస్ట్ వాళ్ళు ఎకరాలు సాగుబడి చేయలేకపోయినా సరే తక్కువలో తక్కువ ఒక 1/4 ఎకరా కానీ, లేకపోతే 1000 గజాల్లో కానీ, 2000 గజాల్లో కానీ ఇట్లాంటి ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ముందుకెళ్ళి, అది కూడా సెక్యూర్డ్గా వెళ్ళి చిన్నగా ఒక రిసార్ట్ టైప్లోనే ఒక గెస్ట్ హౌస్ కింద కట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేటటువంటి ఒక విలేజ్ స్టైల్ ఆఫ్ దాన్ని కాన్సెప్ట్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నామండి. డెఫినెట్గా అతి త్వరలో నేను మీ దృష్టికి తీసుకొస్తాను.
వాళ్ళ తాలూకా ఫీలింగ్ అయితే మాత్రం 100% సాటిస్ఫై చేయడానికి చూస్తామండి. ఫైనల్గా ఈరోజు మార్కెట్లో ఇన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉంటుండగా ప్రజలు మీ వద్దకు ఎందుకు రావాలి? అసలు ఆర్కే ఎలక్ట్రిక్ నుంచి వాళ్ళకి ఇచ్చే ఆఫర్స్ కానీ లేదంటే వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి? మీకు ముందుగానే చెప్పానండి, ఎందుకంటే ఇందులోనే మేము ఏది ప్లాట్ని ఏ వెంచర్ ప్రాజెక్ట్ని తీసుకోవాలన్నా సరే కస్టమర్ వెరిఫికేషన్ కన్నా ముందే మేము ఏం చేస్తామంటే లీగల్గా అన్ని క్లియరెన్స్ ఉన్నాయా లేదా, అప్రూవల్స్ అంటే బిఎంఆర్డీ అప్రూవల్ కానీ హెచ్ఎండి అప్రూవల్ కానీ లేదంటే రేరా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా లేదా అని చెప్పేసి మేము చూసుకొని మా లీగల్ టీం కూడా దానికి సంబంధించి లీగల్ క్లియరెన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా లీగల్ ఒపీనియన్ చెక్ చేసుకున్న తర్వాత అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ కంపెనీస్ ప్రీవియస్ చేసిన ప్రాజెక్టులు డెవలప్మెంట్స్ ఎప్రిషియేషను రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఇయర్లోకి ఎంత గ్రోత్ అవ్వగలిగారు అనేది అంతా స్టడీ చేస్తామండి. ఏదో నామినల్ రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా మేము వెళ్ళిపోవాలనే సిస్టమ్ అయ్యేలా ఉంటే ఇప్పటికి ఎన్నో ప్రాజెక్టులు మాకు చేతిలో ఆఫర్ ఉన్నాయి. ఎన్నోసార్లు వైజాగ్ రమ్మని ఎంతోమంది మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు కానీ మేము అడుగు పెట్టలేదండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ మా ఆర్కేలెట్కి ఒక గుడ్ విల్ ఉందండి. వీళ్ళ ప్రాజెక్ట్ అంటే మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, వీళ్ళ మార్కెటింగ్ చేస్తే మనం కళ్ళు మూసుకొని తీసుకొచ్చినటువంటి ఇన్సూరెన్స్ కస్టమర్స్కి ఉంది, సేమ్ టైం మాకున్నటువంటి టీమ్స్కి ఉందండి. వీళ్ళందరూ నమ్మకాల మీద నమ్మకమైనటువంటి పునాదుల మీద ఈరోజు మా తాలూకా సంవత్సరం ముందుకు తీసుకెళ్తున్నాం అండి. ఇది ఒక ఎడ్జిన్లో తీసుకెళ్తున్నాం. ఇది ఒక డ్రీమ్ అండి మాకు. ఖచ్చితంగా మనలాగా అందరూ కూడా సక్సెస్ అవ్వాలని ఉద్దేశంతో వెళ్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా 1% డీవియేషన్ కూడా ఇందులో తీసుకోలేమండి, తీసుకోం కూడా. ఇన్ కేస్ అట్లాంటి పరిస్థితి వస్తే మేము అయితే కంపెనీనైనా ఆపేస్తాం, బిజినెస్ అయినా ఆపేస్తాం, కానీ ఉన్న బిజినెస్ అయితే మాత్రం ఎక్కడ డివైడ్ అవ్వకుండా వెళ్ళాలని ఉద్దేశంతో వెళ్తున్నాం కాబట్టి మీరు 100% మీరు గ్యారంటీ పెట్టుకోవచ్చు. మీరు ఏదైతే చెక్ చేయాలనుకుంటారో మీరు 100కి 200% చెక్ చేయండి. ఆర్కేలెట్ తీసుకున్నటువంటి సంస్థ కానీ టైఅప్ పెట్టేటువంటి సంస్థ కానీ ప్రాజెక్ట్స్ కానీ అంతే క్లియర్గా ట్రాన్స్పరెన్సీగా ఉంటాయండి. స్థాపించి కేవలం 3 సంవత్సరాలు గడకముందే హైదరాబాద్ వంటి మహానగరాల్లో సుమారు కొన్ని వేల మంది కస్టమర్ల నమ్మకాన్ని సొంతం చేసుకున్న ఆర్కే ప్రాపర్టీస్ నేడు విశాఖలో అడుగుపెడుతుంది. ఇక్కడ కూడా ప్రజల నమ్మకాన్ని ఏ రోజు వమ్ము చేయమని నాణ్యతలో మొదటి స్థానంలో నిలుస్తామంటూ కూడా ఆర్కే ఎలైట్స్ ఎండి ట్రూత్ న్యూస్ చెప్తున్న ప్రస్తుతం.